మాకు ఒక అధికారి ఉంటే బాగుండని చెప్పి అధికారిని ఏర్పరచుకున్నారు. వారికి ఒక అధికారిని ఏర్పరచుకొని వారు విధేయత చూపాల్సిన చోట వారు మనసు కఠినపరుచుకొని విధేయతకు మనసు చూపకుండా దేవుని ఆజ్ఞలను పక్కకు పెట్టేశారంటండి ఇశ్రాయేల్. చూడండి, ఒక అధికారిని ఏర్పరచుకుంటే ఆ ఒక్క అధికారి ద్వారా అవిధేయత వచ్చేసి ఇశ్రాయేల్ మొత్తం కూడా సంపూర్ణంగా నష్టపోతూ వచ్చారు, సంపూర్ణంగా నష్టపోయారు. చూడండి, ఒక్కని అవిధేయత ఇశ్రాయేల్ ప్రజలందరి అవిధేయతకు కారణమవుతూ వచ్చిందండి. ప్రియమైన వాళ్ళారా, గమనించారా అండి? అందుకే దేవుని బిడ్డలారా, ఈనాటి దినాల్లో మనం ఆశీర్వాదకరంగా చేయబడాలి, మనం దీవించబడాలి, మన కుటుంబాలు క్షేమాన్ని అనుభవించాలంటే మనం ఫస్ట్ దేవుల్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత అండి. ప్రభు యొక్క మాటకి, ప్రభు యొక్క చిత్తానికి, ప్రభు యొక్క ఆలోచనలకి, ప్రభు యొక్క తలంపులకి, ప్రభు ఏమి నడిపిస్తున్నాడో నిన్ను దాన్ని తెలుసుకొని నడుచుకున్నటకు దేవుని ప్రజలారా మనం ఎల్లప్పుడూ కూడా విధేయత చూపేవారు ఉండాలండి. పరిశుద్ధ గ్రంథంలోకి వచ్చినట్లయితే లేఖనాలు చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక. ఇప్పుడు మనం విధేయత అసలు ఎట్లా నేర్చుకుంటాం? హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకును. ఒక వ్యక్తి విధేయత ఎట్లా నేర్చుకుంటాడు తెలుసండి? జీవితంలో మనకు వచ్చే శ్రమలు మనకు విధేయతలో తీసుకొస్తాయి. మన జీవితంలో ఎన్నైతే శ్రమలు వస్తాయో, మన జీవితంలో ఎంతకైతే శ్రమల యొక్క అనుభవాలు కూడా వెళ్తా వస్తామో, ఆ శ్రమలే మన జీవితానికి ఏం చేస్తాయంటే విధేయత నేర్పిస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో ఇది మొదటి అనుభవం. ఒక వ్యక్తి విధేయత నేర్చుకునేది ఎక్కడంటే శ్రమల ద్వారా. కనుక రాజేష్, రోజా ఈరోజు కృతజ్ఞత కూడికి ఏర్పరిచి ఈ రోజున దేవుళ్ళు వారి పట్ల ఈ సంవత్సరంలోనే కొన్ని అద్భుత కార్యాలు ఈ 2-3 నెలలను చేస్తూ వచ్చాడు. కానీ దీని వెనక ఒకప్పుడు బాగా శ్రమ కొండగంతా వచ్చారు. ఆ శ్రమ టైంలో దేవుడికి విధేయత చూపించారు. దేవుడు సహాయం చేస్తాడు నమ్ముతూ వచ్చారు. దేవుడు వారిని ఆశీర్వాదకరంగా చేస్తూ వచ్చాడు. బైబిల్లో పరిశుద్ధంలో చూసినట్టు ఒకరి శ్రమల ద్వారా ఏబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనంలో ఏబు భక్తుడిని దేవుడు 2 ఆశీర్వదించాడు. ఎందువల్లంటే ఏబు శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఏబు గ్రంథము 36వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి తీసిన వారు. వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధల వలన వారిని విధేయులుగా. దేవుడు ఎందుకు బాధలు మన జీవితంలో అనుమతింపజేస్తాడు తెలుసా అండి? బాధల ద్వారా మనందరం కూడా విధేయతలోకి వచ్చుట దేవుని చిత్తం. అంటే దేవునికి విధేయతగా ఒకటి కొరకే దేవుడు మన జీవితాల్లో ఏమనిపిస్తాడు? బాధలను అనుమతిస్తాడు. అప్పుడే మనకు విధేయత నేర్చుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది ఏదైనా కష్టాలు బాధలు వస్తే దేవునికి అవిధేయంగా మారిపోతారు. 2 రకాలుగా ఉంటుంది మనుషుల యొక్క మనస్తత్వం. దేవుడు దీవిస్తే దేవుడికి విధేయత చూపించేవారు కొందరైతే, దేవుడు శ్రమలు పెడితే అవిధేయత చూపించేవారు కొందరు ఉంటారు. కానీ క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణం ఏం తెలుసా అండి? దేవుడు మన జీవితాల్లో ఎంతగా శ్రమపరిచే కొలది, ఎంతగా బాధలు అనుమతింపజేసే కొలది, అంతగా మనం ప్రభుకి ఏం చేయాలంటే విధేయత చూపించాలి. యోబు భక్తుడు అదే చేస్తూ వచ్చాడు. దేవుడు యోబుని ఎంతగా శ్రమపరిచే కొలది యోబు దేవుడికి అంత విధేయత చూపించాడండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యోబుని 2 ఆశీర్వదించడం ప్రారంభిస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, కనుక శ్రమల వలన మనం ఏం నేర్చుకుంటామంటే విధేయత నేర్చుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలోకి వచ్చినట్లయితే చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందామా? యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బెతునియా అనే దేశముల యందును చెదరని వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయునది.
విస్తరిల్లును గాక. ఏమండి మనకి ఏం విస్తరిల్లాలి? కృపయు సమాధానం. దేవుని కృప, దేవుడిచ్చే సమాధానం మన మీద విస్తారంగా కుమ్మరించబడాలంటే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది దేవుని వాక్యంలో, యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడిన రక్తం కిందకి తమను తాము తెచ్చుకున్నారు. కనుక యేసు ప్రభు వారి యొక్క రక్తంలో ఎప్పటికప్పుడే మనం శుభ్రపరచబడతా ఉండాలి. మన అవిధేయత, మనం ఎక్కడ అవిధేయంగా ఉంటామో దాన్ని సరిదిద్దుకొని ఎప్పటికప్పుడు దేవునిలోకి వచ్చినప్పుడు విధేయత చూపిస్తూ ఉంటే ప్రియులారా, దేన్ని బట్టి? దేవుని, అందరూ చెప్పండి నాతో పాటు, దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి. ఏ జ్ఞానం కావాలి మనకండి? ఈ రోజున మనం చూపించే అవిధేయత భవిష్యత్తులో మనకు సమస్యలు తీసుకొస్తుంది ప్రియులారా. ఈ రోజు మనం చూపించే విధేయత భవిష్యత్తులో మనకు ఆశీర్వాదం తీసుకొస్తుందండి. జాగ్రత్తగా వింటున్నారా? అందుకే ఇక్కడ మనకు కావాల్సిందేంటి? భవిష్యత్తు జ్ఞానం. ఇప్పుడు కాదు, ఇప్పుడు బాగానే ఉంటుంది అవిధేయ చూపిస్తే. సంకలు కొట్టుకుంటా ఉన్నట్టుగా అవిధేయ చూపిస్తూ ఉంటే చాలా బాగున్నట్టుగా అనిపించింది. కానీ భవిష్యత్తులో జరగబోయేది ఏంటి? భవిష్యత్తులో ఏమవుతాం? భవిష్యత్తులో అవిధేయత నేను ఎక్కడికి తీసుకెళ్ళింది? భవిష్యత్తులో నీ జీవితం ఎక్కడ పతనావస్థకు చేరుతుంది అనేది మనం గ్రహించాలి. అంటే ప్రియులారా, పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో మనకు కావాల్సింది ఏంటంటే భవిష్యత్తు జ్ఞానం. అంటే భవిష్యత్తు జ్ఞానం అనేది వేరుగా ఉంటుందా అంటే, ఇప్పుడు చూడండి, ప్రవచనాత్మకంగా యోహాను గారు పద్మాసులోకి వెళ్ళినప్పుడు పద్మాసులో ఏం చేస్తా వచ్చాడండి? పరవశుడైపోయి ఆత్మచేత నింపబడిన వాడై భవిష్యత్తుల గురించి, ప్రపంచ భవిష్యత్తుల గురించి తెలుసుకోగలుగుతూ వచ్చాడు. ప్రపంచ భవిష్యత్తు ఏం జరగబోతుంది, ప్రపంచంలో ఎట్లా అంతరించబోతుంది అనే విషయాలు యోహాను గారికి ఎట్లా తెలిసినాయి అంటే, యోహాను ఆత్మవశుడై కనుగొన్నాడు. గమనించరా? లౌకికమైనటువంటి లోక జ్ఞానంతో ఆలోచించే వారికి దేవుని జ్ఞానం అర్థం కాదండి. అందుకే దేవుని జ్ఞానం అర్థం కావాలంటే ఏం కావాలంటే ఆత్మవశులై పరిశుద్ధ ఆత్మచేత నింపబడి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఎవరైతే పరిశుద్ధ ఆత్మచేత నింపబడి నడిపించబడుతూ ఉంటారో వారికి అర్థమైపోయింది ఏంటి భవిష్యత్తులో ఏం జరగబోతుంది. ఇప్పుడు యోహాను పద్మాసులో ఒంటరిగా ఉన్నాడు, ఎవరు లేరు చుట్టూ, ఒంటరిగా ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అతని భవిష్యత్తు కాదు, ప్రపంచ భవిష్యత్తు ఆయన కళ్ళ ముందు కనపడతా ఉంది. ప్రపంచ మానవాళి ఏం కాబోతుంది, మానవాళి రాకడ సమయంలో ఎట్లా అంతరించుకోబోతున్నారు, మానవాళి జీవితాల్లో ఏం జరగబోతుంది అనే విషయాల్ని యోహాను పద్మాసులో ఆత్మవశుడై పరవశుడై ఉన్నప్పుడే నేర్చుకున్నాడు. అందుకే యోహాను గారిని మీరు తీసుకుంటే యేసు ప్రభు వారి యొక్క రొమ్మును ఆనుకుంటాడు. రొమ్మును ఆనుకున్నప్పుడు మామూలుగా నాకు తెలిసి యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో యోహాన్ లాగా విధేయత చూపించిన వ్యక్తి మరొకరు లేడండి. శిష్యరికం ఉంది 12 మందిలో, కానీ 12 మందిలో కూడా యోహాన్ లాగా విధేయత చూపించినటువంటి వ్యక్తి లేడు. ఈ మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఆయన దగ్గరికి కూర్చోడానికి కానీ దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి కానీ అంత ధైర్యం చేసేవాళ్ళు కాదు. యేసు ప్రభుతో అతి సాన్నిహిత్యంగా దగ్గరగా కూర్చోగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యోహానే. యోహాన్ ఎట్లా వెళ్ళేవాడు తెలుసా? యేసు ప్రభు రొమ్ము మీద ఆనుకునేవాడు అంటే, పోయి పడుకునేవాడు అంటే. ఎంత సాన్నిహిత్యం ఉండాలి, ఎంత సాన్నిహిత్యం ఉండాలండి. మీరు బైబిల్ రాయబడితే కొండ మీదకి వెళ్ళేటప్పుడు మీరు కింద కూర్చోండి, కొంతమందిని పైకి తీసుకెళ్ళాడు, కొంతమందిని కింద కూర్చోబెట్టి ప్రార్థన చేయమని చెప్పాడు యేసు ప్రభు. అందరూ శిష్యులే, మీరు ఇక్కడే ఉండండి, మీరు పైకి రావటం మంచిది కాదు, మీరు ఇక్కడ ఉంటే మంచిది అన్నాడు. ఎందుకంటే వాళ్ళు అన్నారు, అదేంది వాళ్ళని కొండ మీదకి తీసుకెళ్ళి మమ్మల్ని కింద కూర్చోబెడతావా అలా. ఆ రోజున వారు విధేయత చూపారు. శిష్యుల్లో మీరు ఇక్కడ కూర్చోండి అంటే కూర్చున్నారు, అక్కడ రమ్మంటే అక్కడికి వచ్చేసారు. అది ఇప్పట్లో అయితే మమ్మల్ని ఏమో కింద కూర్చోబెడతాం, వాళ్ళని కుర్చీల మీద కూర్చోబెడతా అంటాం కదండి. చూడండి, యోహాను గారికి విధేయత ఎట్లా అంటే హార్ట్ఫుల్గా ఆయన గుండె మీద ఆనుకున్నాడు. ఆ రోజున అడగాల్సింది భవిష్యత్తు ఏంటి ప్రభువా, మా భవిష్యత్తు ఏంటి అని అడగలా. కానీ ఆనాడు శిశిరికం చేపడుతూ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆయన విధేయత చూపించి అది ప్రారంభ దశలోకి ఉందో, అంతంలోకి వచ్చేసరికి ఎండింగ్లోకి వచ్చేసరికి జరిగినటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, భవిష్యత్తు జ్ఞానం ఆయనకి తెలిసిపోయిందండి. భవిష్యత్తు జ్ఞానం ఎంత శ్రేష్టత అంటే, ప్రపంచంలో ఏం జరగబోతుంది, ప్రపంచ మానవాళి యొక్క స్థితిగతులు ఏమవబోతున్నాయి ఎట్లా తెలుసుకున్నాడంటే ఆత్మవశుడైపోయాడు,
పరిశుద్ధాత్మ ఉన్నటువంటి వ్యక్తికి ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు తెలిసిపోతుంది. ప్రవచనాత్మ ఉన్న వ్యక్తికి ఇతను ఏం కాబోతున్నాడు రాను దినాల్లో అని చెప్పమంటే చెప్తాడండి. అది ప్రవచనాత్మ ఉన్నటువంటి వాళ్ళకి సాధ్యపడుతూ ఉంటారు. కొంతమంది కల్పితాలు కూడా చెప్తుంటారులే ప్రియులారా. ఆ మధ్యకాలంలో బాపట్ల నుంచి నా దగ్గరికి ఒక అక్క వచ్చింది. వస్తే ఆమెకి ఒక దొంగ పాస్టమ్మ గారు వచ్చిందంట ఇంటికి. అందుకే చాలామంది ఈ రోజుల్లో అబద్ధికులు, మోసగాళ్ళు, దొంగలు, అబద్ధ బోధకులు ఇవన్నీ బయలుదేరతారని బైబిల్ రాయబడుతూ వచ్చింది. కనుక బోధకులందరూ సరైన వాళ్ళు కాదు, లేకపోతే ప్రవచనాత్మలు కూడా అబద్ధికంగా ప్రవచనాత్మలు చెప్పగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మీదటికి సంవత్సరానికి నీకు బిడ్డ పుడుతుందని ప్రార్థన చేసి వచ్చిందంట ఆ సేవకురాలు. ఆ తర్వాత ఆమెకు పిల్లోడు పుట్టకపోగా బిడ్డ పుట్టకపోగా శాశ్వతంగా ఆమెకు పిల్లలు పుట్టకుండా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు టైం గడిచిందంట. భర్త అన్నాడంట ఆమెని ఇంకొకసారి ఇంటికి రానివద్దన్నాడంట. ఇంకొకసారి నువ్వు ఆమెను ఇంటికి రానివద్దని చెప్పకపోగా నువ్వు కూడా ప్రార్థనకి వెళ్ళావంటే ఊరుకొని అన్నాడంట. కానీ ఏదో బతిమలాడుకొని ఎట్టొక్కటి చెప్పి తర్వాత ఆమె ప్రార్థనకి వెళ్తా వచ్చింది. ఆమె ఏం చేసిందంటే దేవుని చిత్తం ఆమె పట్ల పిల్లలు పుట్టడం దేవుని చిత్తం కాదు. ఒక పాపను తెచ్చుకొని పెంచుకొని చక్కగా పెరిగి పెద్ద చేస్తా ఆ మధ్యకాలంలో సాక్ష్యం చెప్తా నాతో మాట్లాడుతూ వచ్చింది. ఈ రోజుకి నేను ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నం చేశాను. ఆయన భర్తతో మాట్లాడదామని చూశాను. ఇవెంత మంచి ఒకప్పుడు టెంపుల్స్లో ఆలయాల్లో ఆమె పాటలు పాడుతూ ఉండేదండి. అట్లాంటి ఆమె ఇప్పుడు దేవుని పాటలు పాడుతుంది. దేవునికి సంపూర్ణమైనటువంటి విధేయత కలిగిన స్త్రీగా ఎంచబడుతూ వచ్చింది. పాప పెరిగి పెద్దదైపోయింది. కానీ భర్త మాత్రం అస్సలు ట్రస్ట్ అవ్వట్లేదు, బిలీవ్ చేయట్లేదండి. ఎందువల్లనంటే ఆ అబద్ధ ప్రవచనాత్మ చెప్పిపోయినటువంటి ఆ మాటలు అతన్ని గాయపరిచినాయి. ప్రియులారా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది ప్రవచనాత్మ. యోహాను ఎవరండి? ప్రవచనాత్మ కలిగినటువంటి వాడు. అందుకే యేసు ప్రభు వారి యొక్క రొమ్ము మీద ఆనుకున్నటువంటి యోహానుకు తెలిసిన విషయాలు శిష్యుల్లో ఏ ఒక్కరికి తెలియలేదండి. ప్రపంచం యొక్క భవిష్యత్తు యోహాను కనుగొనగలుగుతూ వచ్చాడు. ఎట్లా సాధ్యపడిందంటే ప్రవచనాత్మను పొందుకున్నాడు. ఎందుకు వచ్చింది ప్రవచనాత్మ అంటే ఒకని విధేయత ప్రపంచ భవిష్యత్తు నిర్దేశించిందండి. జాగ్రత్తగా వింటారా? అందుకే నేను ఇప్పుడు మీకు రెండు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఒకని విధేయత విస్తారమైన సంతానాన్ని అదే కాకుండా అనేక మంది ఆశీర్వాదానికి అబ్రహాం విధేయత కారణమవుతూ వచ్చింది. ఒక అధికారిగా నియమించబడిన ఇశ్రాయేలు మీద నియమించబడిన ఒక అధికారి యొక్క అవిధేయత ఇశ్రాయేల్ అందరినీ నాశనం చేసి పడేసింది. వాళ్ళ జీవితాలు పతనం అయిపోయారు. వాళ్ళ జీవితాలు అంతా పతనం అయిపోయారు. జాగ్రత్తగా వింటున్నారా? యోహాను యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో కూడా ఎవ్వరికి లేనంత విధేయత యోహానుకు మాత్రం ఉంది. అసలు పేతురు అసూయపడ్డాడు. ఎందుకు అసూయపడ్డాడు తెలుసా? అందుకే ఈ రోజుల్లో మనకు కూడా అసూయలు ఎక్కువైపోతున్నాయి. ఏం అసూయ? ఒకడు పాటలు పాడితే అసూయ, ఒకడు అభిషేకించబడితే అసూయ, ఒకడు సువార్త చెప్తే అసూయ, ఒకడు సంఘ పరిచర్య చేస్తుంటే అసూయ, ఒకళ్ళు దేవుళ్ళు బలంగా ఉంటే అసూయ, ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటే అసూయ, ఒకరు డబ్బు సంపాదిస్తే అసూయ. ఈ అసూయ వల్లనే నానా రకాలైన సమస్యలు మొదలైపోతూ ఉంటున్నాయి కదండి. అందుకే మనం దేవుని బిడ్డలారా, ఒకడు ఆశీర్వాదకరంగా చేయబడినప్పుడు అసూయ పడటం మంచిది కాదు కదా. అందుకే ఆ రోజున పేతురు ఏమన్నాడు తెలుసా? మీరు యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూస్తే 21వ అధ్యాయంలో ఏం రాయబడతా వచ్చిందంటే పేతురు గారు వచ్చి అడుగుతాడు, ఈయన సంగతి ఏందో చెప్పు నాకు అంటున్నాడు. యోహాను సంగతి ఏంది, నీ బాధ ఏందో చెప్పు అన్నాడు యేసు ప్రభు. నీ బాధ ఏందో చెప్పు. పేతురు గారి బాధ ఏంటంటే నాకంటే ఎక్కువగా ఈయన ఎందుకు ప్రేమిస్తున్నావు నువ్వు అని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. కానీ ఆత్మ జ్ఞానం, భవిష్యత్తు జ్ఞానం లేకుండా యేసు ప్రభుతో మాట్లాడుతూ వచ్చాడండి. చూడండి, భవిష్యత్తు జ్ఞానం. అందుకే పేతురుకు రాలేదా సాధ్యపడల. పేతురుతో మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఇదిగో ఈ రాయి, నీవనే రాయి మీద సంఘం కట్టబడుతుంది అని చెప్పాడండి. సంఘం కట్టబడుతుందని. ఇంకోటి తెలుసా? పేతురుకున్న జ్ఞానం ఎంతో తెలుసా? ఒకానొక సమయంలో యేసు ప్రభు వచ్చి అడుగుతాడు, ఏమనంటే మీరు నన్ను ఏమనుకుంటారు, నా గురించి మీరు ఏమనుకుంటారు చెప్పమంటాడు. చెప్పమంటే ఒకడు వచ్చి అన్నారు, ఏమన్నారు చెప్పండి? ఒకరు నువ్వు ప్రవక్త అన్నారు,
ఒకళ్ళు నువ్వు అపోస్తులు అన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్పారు. పేతురు గారు వచ్చి ఏం చెప్పాడు తెలుసా? నీవు దేవుని యొక్క కుమారుడు. ఆత్మజ్ఞానం ఉంది పేతురు కూడా, జాగ్రత్త గమనిస్తున్నారు పిల్లలు. కానీ ఇక్కడ పేతురుకి యోహానుకున్న వ్యత్యాసం అంటే, యోహానుకున్న విధేయత పేతురుకు లేదు. యోహాను యొక్క విధేయత పేతురుకు లేదు. అందుకే యోహాను ద్వారా ప్రపంచ భవిష్యత్తు జ్ఞానము ఏంటండి? భవిష్యత్తు జ్ఞానము తెలియపరిచే ఆత్మవశుడిగా నింపబడటం అండి. విధేయత అంటే ఆత్మ చేత నింపబడటం. ఎవరైతే భవిష్యత్తు జ్ఞానాన్ని గుర్తెరుగుతారో వారే దేవుని బిడ్డలుగా ఆ సంపూర్ణమైన దేవుని ఆత్మ చేత నడిపించబడతా వస్తారండి. అందుకే ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నాం అది కాదు, భవిష్యత్తులో నీకేం సంభవించబోతుందో కూడా నువ్వు తెలుసుకోవాలి. భవిష్యత్తులో నీ జీవితం ఏమవబోతుందో కూడా తెలుసుకోవాలి. అది ఎలా సాధ్యపడుతుందంటే ఒకని విధేయత. బైబిల్ అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చిన విషయాలు మనం చూస్తే దేవుని వాక్యంలో చూడండి. 1 పేతురు 1:22 మనం విధేయత చూపాల్సిన దేని కొరకంటే పరిశుద్ధత కండి. బైబిల్లో శ్రమలకు విధేయత చూపించాలి. 3వది దేవుని 1 పేతురు 1:22 చూస్తే క్షయబీజము నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునగురు విధేయులగుడి చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఇండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి, సత్యమునకు విధేయులగుట. ప్రియులారా, బైబిల్ చెప్తా ఉంది, క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు అయి ఉండాలి మనం. అంటే వాక్య మూలముగా, వాక్య ఆధారముగా ఏం చేసినా వాక్య ఆధారం ఉండాలి. వాక్య మూలమై ఉండాలి. చాలా మాట్లాడతామండి, ఆర్గ్యుమెంట్స్ ఎన్నో చెప్తాం. అది వాక్య మూలమా కాదా? దేవుని బిడ్డలారా, వాక్య మూలం, వాక్య ఆధారంగా నువ్వు తిరిగి జన్మించిన వాడవైతే వాక్య మూలంగా పట్టాలి. నువ్వు ఏదైనా చేసిన వాడవైతే వాక్య ఆధారంతో చేయాలి. వాక్యం లేకుండా ఏం చేసినా ఫలింపు రాదు. వాక్యమునకు అవిధేయత చూపిస్తే, అందుకే వాక్యమునకు అవిధేయత చూపించే వాళ్ళకి వాక్యం నచ్చదు. వాక్యం చివరిలో ఏమైంది? వాక్యం మీద ఆసక్తి తగ్గుతూ ఉంటుంది, వాక్యం మీద శ్రద్ధ చూపించరండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడుతూ వచ్చింది, వాక్య మూలముగా క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలము అక్షయ బీజము నుండి పుట్టినపడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ. కపటంతో కూడింది కాదు ప్రేమ అంటే అండి. నిష్కపటమైన సహోదర ప్రేమ గలవారమై ఏం చేయాలి? సత్యమునకు విధేయత చూపించాలి. సత్యానికి విధేయత చూపించాలంటే నువ్వు నిష్కపటమై ఉండాలి. కపటంగా సత్యానికి విధేయత చూపించలేడు. కపటంతో నడుచుకునేవాడు ఎప్పుడు సత్యానికి లోపడ్డాన్ని. కనుక నిష్కపటమైన, అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మను చూపించినప్పుడు పావురం ఎట్లా ఉంది, పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చినప్పుడు నిష్కపటానికి సూచన అయినటువంటి పావురాన్ని చూపించాడు. పావురం వలె నిష్కపటం వలె ఉన్నాడు, పావు వలె వివేకము కలిగి. అంటే నిష్కపటమైనటువంటి జీవితం ఎప్పుడు వస్తుందంటే, నిష్కపటమైన ప్రేమ ఎప్పుడు వస్తుందంటే ఒక వ్యక్తి సత్యానికి విధేయత చూపించాలి. అసత్యాలు అబద్ధాలు చెప్పేవాడు, అసత్యాలు చెప్పేవాడు ఎన్నటికీ కపటంగా నడుస్తాడు, కపట వేషధారణ వేస్తూ ఉంటాడు. కనుక బైబిల్ రాయబడుతూ వచ్చింది, వ్యభిచారికైనా క్షమాపణ ఉంది కానీ వేషధారులకు మాత్రం క్షమాపణ లేదు. ఒక వ్యభిచారం చేసిన వ్యక్తి వచ్చి దేవుని దగ్గర ప్రభావాలను క్షమించంటే క్షమిస్తాడు కానీ కపటంతో జీవించే వ్యక్తికి మాత్రం దేవుడు ఎన్నటికీ క్షమాపణ లేదు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది పరిశుద్ధ గ్రంథంలో, ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే నిష్కపటమైన సహోదర ప్రేమ మనలో ఎప్పుడు వస్తుందో తెలుసండి? మనం సత్యానికి విధేయత కలిగినప్పుడు. కనుక బైబిల్లో ఈరోజు విధేయత ఎక్కడెక్కడ ఉండాలో 3 విషయాలు చూసామండి. ఏంటి? శ్రమలలో విధేయత చూపించాలి, బైబిల్ చెప్తా ఉంది. రెండవదిగా ఎక్కడ మనం విధేయత చూపించాలి? మర్చిపోయారా? ఎక్కడ మన విధేయత? పరిశుద్ధత యందు
పరిశుద్ధత యందు విధేయత చూపించాలి, పరిశుద్ధతలో నిలిచి ఉండటకు విధేయత చూపించాలి. మూడవది సత్యమునకు విధేయత చూపించాలి. సత్యమునకు విధేయత చూపించాలి అంటే మనం విధేయత చూపడం అంటే నువ్వు సత్యాన్ని మీరేది చేయకూడదు. దేవుని వాక్యంలో చూస్తున్నాం, దేవుని వాక్య ప్రకారం నడిచేవాడు సహోదర ప్రేమ నిలవరు ఉండి వాక్యమునకు సత్యమునకు విధేయత చూపిస్తాడండి. బైబిల్లో మీరు చూస్తే నేను మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలోకి రండి. దేవుని వాక్యంలోకి వచ్చినట్లయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని మాటకు విధేయత చూపించడం అంటే ఎట్లా ఉంటుందో ఒక మాట జ్ఞాపకం చేస్తానండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు యెహోషువకి ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. చదవండి తీసిన వారు ఎవరైనా. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుము. నేను మోషేతో చెప్పినట్లు నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకు ఇచ్చుచున్నాను. అమ్మా యెహోషువ 1:7 అయితే నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున. ఎవరు ఆజ్ఞాపించినట్టు చేయమంటున్నాడు? సేవకులు చెప్పేది వినేవాళ్ళు లేరు ఇప్పుడు కదండి. యెహోషువని ఎవరు ఆజ్ఞాపించినట్టు చేయమంటున్నాడండి? మోషే ఆజ్ఞాపించిన ప్రకారము చొప్పున ఎవరిని చేయమంటున్నాడు? యెహోషువని చేయమంటున్నాడండి. బైబిల్లో చూడండి, దేవుని వాక్యంలోకి వస్తే నీవు నడుచు ప్రతి మార్గములో నీవు చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగు. మాట చెవిని పడింది యెహోషువకి, అంతేనండి. అస్సలు కుడివైపు కానీ ఎడమవైపు చూడాల. యెహోషువ చక్కగా మార్గంలో నడిచాడు, దేవునికి విధేయత చూపించాడు. దేవుడు ఇశ్రాయేలుని ఎంత మేరకు నడిపించాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రజలందరూ నశించిపోయినా కానీ యెహోషువ కాలేబు నిండు మనసుతో యెహోషువను అనుసరించింది ఒకే ఒక్కడు, కాలేబు ఒక్కడే. అందుకే ప్రియులారా పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు అడుగు పెడతా వచ్చారు. వారిని దేవుడు అంతగా దీవిస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఒకరి విధేయత ఎంత మేరకు చేస్తుందో చెప్తున్నాను. దేవుని వాక్యంలోకి వచ్చినట్లయితే చూడండి, 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం. ఒకసారి చదవండి తీసిన వారు. 1 రాజుల గ్రంథము. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతను చేరబోయి అతని దుప్పటి అతని మీద వేయగా ఎడ్లను విడిచి నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి సెలవడుగా అతను పోయిరమ్ము నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతను విడిచి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును చేత వంట చేసి 12 జతల ఎడ్లు ఉన్నాయి. ఆనాడు వ్యవసాయం చేసినప్పుడు ఎలీషా 12 జతల ఎడ్లు చేస్తే దేవుడు అన్నాడు ఈ ఎడ్లను వదిలిపెట్టేసి నువ్వు దేవుని పని కొరకు రావాలని ఏలియా ద్వారా తెలియపరచబడినప్పుడు ఆ మాట ఎప్పుడైతే ఎలీషాకి చెవిని పడిందో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడంట. అమ్మా మీరు నన్ను దీవించండి, నేను ఇంక ఈ పని కొరకు వెళ్ళాలనుకుంటున్నాను, ముద్దు పెట్టుకోనంటండి. మళ్ళీ జీవితంలో ఈ 12 జతల అరకల్లో ఎద్దులు 12వ జతని ఎలీషా తోలేవాడు. అంటే అన్నిటికీ ఒక్కొక్కళ్ళకి ఒక అరకలు అంటే ఎట్లుంటాయి, ఒక్కొక్కళ్ళకి ఒక 12 ఉంటాయి కదా వరుసలు. 11 వేటి మీద వేరే వాళ్ళు ఉన్నారు, 12 దాని మీద ఎలీషా ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు, విడిచిపెట్టేసిరా దేవుని పని కొరకని. మళ్ళీ జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా అరకదోలాలు అనిపించిద్దేమో అని చెప్పి అనిపించి ఎలీషాకి ఏ ఎడ్లయితే ఉన్నాయో ఆ ఎడ్లను చంపి మాంసం చేపించి జనానికి మొత్తాన్ని కొట్టించేసాడంట. మళ్ళీ ఆ ఎడ్ల మీద మీరు పాత రోజుల్లో చూసారా? మీరు పూర్వకాల పిల్లల్లో చూస్తే ఇళ్లలో అన్ని ఇళ్లలో వ్యవసాయం చేసేవాళ్ళ ఇళ్లలో పెద్ద పెద్ద పందెపు కోళ్ళు ఉంటాయి కదండి, ఫోటోలు తీసి పెట్టుకుంటూ ఉంటారు.
మా తాతగారు ఉండేవాడు. మా తాతగారు కూడా ఒక జాత ఎట్లుండే, పెద్ద కోళ్ళు అవి అప్పటికి ఇప్పటికీ ఫోటో తీసి తర్వాత పెట్టుకుంటూ వచ్చాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ఎడ్ల మీద, ఆ వ్యవసాయం మీద ఉన్న ప్రేమ మళ్ళీ చావకుండా ఎక్కడ ఉంటుందో అనుకొని ఆ ఎడ్లను చంపేసి ఆ మాంసం తీసి అందరికి పెట్టేసేసి ఇక వ్యవసాయం మీద మనసు లేకుండా సంపూర్ణంగా ఏలియా చెప్పినటువంటి మాటకు విధేయత చూపించి ఎలీషా దేవుని వెంబడించాడండి. మాట చెవిని పడగానే జాగ్రత్తగా విన్నారు. యేసుప్రభువు వారు 12 మంది శిష్యులు మరి ఆ యొక్క ఆయా రీతులుగా చేపలు పడతా వచ్చిన సమయంలో యేసుప్రభువు వారు వచ్చి అంటాడు, అయ్యా చేప వల అక్కడ పడేసి మీరు నన్ను వెంబడించండి అన్నాడంతే యేసుప్రభువు వారు. వల అక్కడ పడేసి నన్ను వెంబడించండి అనగానే ఇక మరుక్షణమే లేదు, బతుకు తీరు ఎట్లా, జీవనోపాధి ఎట్ట బతకాలా, అక్కడికి వస్తే ఏమైనా చేస్తారా, ఏమైనా ఉంటుందా, మరి నీ ఎమ్మటి వస్తే నా జీవితం ఏంటి అలా వాళ్ళు అక్కడ పడేశాడు. మాట చెవిని పడగానే విధేయత చూపించాడండి. శిష్యులను 12 మంది సింహాసనాల మీద కూర్చోబెట్టబోతున్నాడు రేపు దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎలీషా 200 ఆత్మాభిషేకాన్ని ఏలియా దుప్పటి పైన వెళ్ళిపోతామంటే ఏలియాని అడిగాడు, అయ్యా నాకు ఆత్మ కావాలి ఇస్తావా? కోరిక ఒకటే, 200 ఆత్మ కావాలి ఇస్తావా అని అడిగితే అది నా చేతులు లేదు, దుప్పటి కింద పడింది. దుప్పటి నీకు కనిపిస్తే ఆత్మ నీకు వచ్చినట్లే, దుప్పటి నీ మీదకి రాకపోతే ఆత్మ నీకు రాదు. ఆత్మ ఎవరు వచ్చి ఉంటుందండి? ఇంకేమైనా ఎక్కడి నుంచో వస్తాయి, కానీ ఆత్మ దిగిరా, ఆత్మ నాకు 200 కావాలా, ఆయనకంటే మించిపోవాలా, నేను ఆయనకంటే ఆత్మ చేత నింపబడాలంటే ఓ 10 మందిని గోడేస్తే నువ్వు ఆత్మ రాదు. లేకపోతే ఒక 100 మంది వచ్చి నీకు చెప్తే ఆత్మ రాదు నీకు. పరిశుద్ధాత్మ అనేది దేవుడి ఇవ్వాల్సిన వరం, గమనించారు. కనుక ఏలియా ఆత్మ ఎలీషా మీదకి ఎందుకు దిగి వచ్చిందంటే ఎలీషా చూపిన విధేయత ఎలీషాను ఆత్మవశుని చేస్తూ వచ్చిందండి. కనుక ఎలీషా ఆత్మ కోరుకున్న ఆత్మ ఏంది? 200 ఆత్మ కావాలి ప్రభువా, నాకు 200 ఆత్మ ఏమన్నాడు, ఇచ్చాడు దేవుడు. అది కూడా ఏలియా అన్నాడు, నేను ఆత్మ ఇవ్వాలంటే నా వల్ల ఏ పని కాదు, నువ్వు అది కాక నాకంటే రెట్టింపు కోరుకుంటున్నావు, అదే నా వల్ల ఎట్ట అవుతుంది. నేను పొందుకున్న ఆత్మ నీకు కావాలనుకోవట్లా, నేను పొందుకున్న దాని మీద 200 కావాలని కోరుకుంటున్నావు కదా, మంచిదే నీ కోరిక, కానీ అది నేను తీర్చలేను, దేవుడు తీర్చాలన్నాడు. అంతేనండి. ఆకాశం అన్నట్టు దుప్పటి కింద పడేసింది ఎవరు తెలుసా? ఏలియా కాదు, దేవుడు దుప్పటి జార విడిచాడు. దేవుడు దుప్పటి జార విడిస్తే, జార విడిచిన దుప్పటి నీకు కనిపిస్తే నీ మీద ఆత్మ ఉన్నట్టే, అంతే, రుజువు అయిపోయింది. అంటే అప్పటి నుంచి ఎలీషా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అతని మీదకి వచ్చేసింది. 200 ఆత్మ పొందుకున్నాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు. ప్రపంచంలో ఏ మనుషులు చేయనంత అద్భుత కార్యాలు ఎలీషా ద్వారా జరిగించబడతా వచ్చినాయి. ఎలా సాధ్యపడింది వీళ్ళందరికీ? ఎలీషాకి ఇంత ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? విధేయత. గమనించారు పిల్లరా? ఎలా సాధ్యపడింది యెహోషువకి పాలు తేలిన ప్రపంచ దేశంలో అడుగు పెట్టడం? విధేయత. దేవుడన్నాడు కుడి ఎడమ తొలగొద్దన్నాడు, తొలగలా, చెప్పినట్టు చేశాడు. విధేయత. అబ్రహాంకి ఎలా సాధ్యపడింది? ఆకాశ నక్షత్రాలంత విస్తారమైనటువంటి జనసంఖ్య నీకు ఇవ్వబోతున్నానని చెప్పాడు. ఒక్కడు కూడా లేడు. ఒకప్పుడు 100 సంవత్సరాల వయసు వరకు ఒక్కడు లేడు, లేక చానాలు బాధపడ్డాడు. ఇప్పుడు విస్తారమైన జనాభా. ఎట్లా సాధ్యపడింది? విధేయత. అదే మీరు ఇశ్రాయేలు తీసుకుంటే ఇశ్రాయేలు జీవితంలో జరుగుతూ వచ్చింది ఏంటంటే, ఇశ్రాయేలు వారు గర్వించి దేవుని మాటను పక్కన పెట్టేసి మనసు దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా కఠినపరుచుకొని దేవుడికి విరోధంగా ఏదో చేద్దాం అనుకున్నారు. ఏమైపోయారండి? భ్రష్టులు అయిపోతూ వచ్చారు. ఈ రోజున 3 సంగతులు చూసాం. శ్రమల ద్వారా మనం విధేయత నేర్చుకోవచ్చు. పరిశుద్ధత ద్వారా, పరిశుద్ధతకు లోబడేవారే విధేయత కలిగిన వారు. శ్రమలకు లోబడేవారే విధేయత కలిగిన వారు. దేవుని వాక్యానికి విలువిచ్చి సత్యానికి కట్టుబడి నిలిచేవాడే విధేయత కలిగినటువంటి వాడండి. ఈ 3 ఎవరిలో అయితే ఉంటాయో వారిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు పిల్లారా. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక్క మాట మనం చూసామండి. ఒకని విధేయత అనేకులను విధేయులుగా చేస్తుంది, ఒకని అవిధేయత
అనేకులను అవిధేయులుగా చేసేస్తుంది పిల్లారా. కనుక నిజంగా మరి రాజేషు రోజా విషయంలో వారికి శ్రమలు వచ్చినాయి, వారికి ఇబ్బందులు వచ్చినాయి. నేను ఒక విషయం వింటా వచ్చాను. అప్పట్లో ఒక సమస్య పరిష్కారం కోసమే స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. వారు రోజా కన్నీరు గారి ఏడుస్తూ వచ్చేది. ఏం చెప్పేది కాదు, తన సమస్యను చెప్పుకోవడానికి కూడా చింతపడిపోయేది. ఎందుకంటే తనకు వచ్చిన ఇబ్బందులు అట్లాంటివి, కుటుంబస్తుల ద్వారా బంధువుల ద్వారా ఇబ్బందులు ఏర్పడుతూ వచ్చినప్పుడు ఏడ్చేది. అధికారికి మంచి మనసు ఇచ్చాడండి అక్కడ. నేను రాజేష్తో మాట్లాడుతుంటే అదే చెప్తా ఉన్నాడు. ఎట్లున్నాడు అధికారి నేను అడుగుతున్నాను. నేను ఒకప్పుడు చెప్పావు కదా అలా నాయన ద్వారా పని జరిగిందని, ఆయన కూడా రమ్మన పోయావా రేపు కోడికి అని చెప్పి నేను రాజేష్తో చెప్తూ వచ్చాను. కార్యాలు కష్టకాలాల్లో శ్రమలు వచ్చినప్పుడు పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని ఏళ్ళు ఎప్పుడైతే విధేయత చూపిస్తాం, దేవుడు ఊహించని రీతిగా జరిగింది. ఏందో తెలుసా, వారు అనుకున్నది ఏది అక్కడ జరగలేదు. దేవుడు వీరికి అనుకూలంగా చేశాడు. ప్రతిదాన్ని వీరికి అనుకూలంగా చేసి ఈ రోజున వీరిని ఉన్నత స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు ఇంత ఉన్నత స్థితి, ఎందుకు ఇంత ఆశీర్వాదకరమైన స్థితి వచ్చిందంటే కేవలం కారణం ఏంటంటే వారు చూపిన విధేయత. శ్రమలు వచ్చినప్పుడు విధేయత కలిగి జీవించారు. పరిశుద్ధత విషయంలో విధేయత కలిగి దేవునికి లోపడ్డారు పిల్లలు. దేవుని మాటకు లోపడుతూ వచ్చారు. మొన్న కూడా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. తర్వాత అక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు మంచి అద్భుత కార్యం అక్కడ చేసి చూపిస్తూ వచ్చాడు. ఆశ్చర్యం, నేనే ఆశ్చర్యపోయాను. ఏంటి ఇంత జరిగిందా, ఇంత చేశాడు దేవుడు. ఊహించని కార్యం. మనకి తాడికొండలో సుశీలక్క ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. 2 కోట్ల రూపాయల ఆస్తి. ఆ ఆస్తి విషయంలో వాళ్ళ మామగారు వేరే ఎక్కడో పెట్టేసి చనిపోయాడు. ఆయన చనిపోతూ వచ్చాడు. ఆస్తి ఎట్లా వచ్చిందో ఆస్తి ఇవ్వనంటున్నాడు. ఆయన ఉన్నటువంటి మంచి అధికారి, మంచి పొజిషన్లో ఉన్నాడు. ఎవరు ఆ తాకట్టు పెట్టుకున్నటువంటి ఆయన. అతనికి ఎన్ని విధాలుగా చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా, ఏ విధంగా ప్రయత్నం చేసినా ఆస్తి వచ్చే ఛాన్స్ లేదు. కానీ ఒకటి కోరుకుందండి. చాలా దూరం ఇక్కడికి మేము 3-4 గంటల ప్రయాణం చేసేది. ఆమె ఏం కోరుకుందంటే, నాకు ఒక నమ్మకం, దైవజనుడిగా నువ్వు వచ్చి అక్కడ అడుగు పెట్టి ప్రార్థన చేస్తే జరిగిద్దని నేను నమ్ముతున్నాను. అమ్మ నీ రోజంతా పట్టిద్దమ్మా, దినవల్ల వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అంటే, కాదు మీరు వచ్చి ఒక్క మాట ప్రార్థన చేసి వచ్చేసి. సరే 4 రోజులు ఆగి టైం తీసుకొని కారు వేసుకొని అక్కడికి వెళ్ళాం. 4 గంటల జర్నీ. మళ్ళీ రోజంతా దినమంతా అక్కడే కేటాయించాం, ప్రార్థన చేసి వచ్చాం. కొన్ని దినాలు పోయిన తర్వాత అద్భుతమైన సాక్ష్యం ఏం తెలుసా, ఏ ఆస్తి అయితే రాదు అనుకుందో ఆస్తి మొత్తం వీళ్ళ పేరు మీద రిజిస్టర్ అయిపోతా వచ్చింది. నలిగిపోయారు, సతమతం అయిపోయారు. ఆ అధికారంలో ఉన్న వ్యక్తి తనకు తానుగా వచ్చి సంపూర్ణంగా ఆస్తిని కట్టబెట్టేసి ఇచ్చేసాడు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, ఈ రోజున మనల్ని దేవుడు దీవించాలంటే ఒకే ఒక్కటండి, మనం దేవునికి విధేయత చూపించాలి. మన అవిధేయత మన భవిష్యత్తు జీవితానికి నష్టాన్ని తెచ్చిపెట్టేస్తుంది. కనుక ఈ కృతజ్ఞత కోడికలో మనం దేవుని పిల్లలుగా మనం చేయాల్సింది ఏంటంటే, అన్ని విషయాల్లో శ్రమల యందు, అలాగే అపవిత్రమైనది ఏది మన జీవితంలో ఉండకుండా పవిత్రతను కాపాడుకునే విషయంలో దేవుని పిల్లరా ఎప్పటికప్పుడు ఏం చేయాలో తెలుసండి, దేవునికి సత్యమునకు కట్టుబడి వాక్యము బట్టి సహోదర ప్రేమ ఎందు నిలవరగానే ఉంటా, నిష్కపటమైన మనసాక్షి గలవారమై లోపల కపటమేం పెట్టుకోకుండా వాక్యానికి విధేయత చూపిస్తా, సహోదర ప్రేమ కలిగి దేవుని పిల్లలమైనటువంటి మనం సత్యానికి విధేయత చూపిస్తా వస్తే ప్రభు మనల్ని ఆత్మ సంబంధంగా అన్ని విషయాల్లో మనల్ని హెచ్చింపజేస్తూ వస్తాడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, తను తాను తగ్గించుకునేవాడు, అందరు చెప్పండి నాతో పాటు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. మనల్ని మనం హెచ్చించుకుంటే ఏమవుతామండి భవిష్యత్తులో? డౌటే లేదు, దేవుడు నిన్ను తగ్గించడం ప్రారంభిస్తాడు.
మనల్ని మనం తగ్గించుకొని ఉంటున్నామా? భవిష్యత్తులో డౌటే లేదు, దేవుడు మళ్ళీ ఏం చేస్తాడండి? ఉన్నత స్థితిలోకి హెచ్చిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, అదే విధేయత ప్రభు సన్నిధికి వచ్చే రీతిగా మనందరం జీవించే రీతిగా మనందరం ఆశీర్వదించబడలా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరిచి దీవించునుగాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుంటూ వస్తాము. రాజేష్ పరిశుద్ధుడా, ప్రేమస్వరూపకు తండ్రి, సర్వాధికారం కలిగిన దేవా, మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, ఒకని విధేయత ఎట్టి రీతిగా మనుషుల జీవితాల్లో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందో అలాగే ఒకని అవిధేయత నష్టాన్ని కూడా తెచ్చిపెడుతుందని ఈ కృతజ్ఞతా కోడికలో తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి లేఖనాలను బట్టి స్తోత్రములయ్యా. శ్రమలు మా జీవితాలు ఏర్పడినప్పుడు శ్రమల నుండి పాఠాలు నేర్చుకున్న వారమై శ్రమలలో ఇంకా నీకు బహుగా విధేయత చూపేవారుగా మేము ఉన్నప్పుడు మమ్మల్ని మీరు హెచ్చించే దేవుడు అయ్యా. అలాగే తండ్రి పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో, సత్యమునకు విధేయత చూపించే విషయంలో నిష్కపటమైన మనస్సు కలిగిన వారమై సహోదర ప్రేమయందు నిలవరముగా ఉంటూ సత్యమునకు విధేయత చూపించే విషయంలో దేవా మా జీవితాలను కట్టుకున్నట్టుకు మాకు సహాయం దయచేయండి. అబ్రహాము తండ్రి ఒక్కడి విధేయత నాయనా అనేక మంది వంశావళి, అనేక జనాలు, భూలోకమందురున్న జనమందరూ దీవించబడటానికి ఒక్కని విధేయత కారణమవుతూ వచ్చిందయ్యా. ఇశ్రాయేలుని మేము గమనించినప్పుడు వారు మనసు విధేయతకు కనబరుచుకోకుండా మనసు కఠినపరుచుకొని ఒక అధికారిని వారు ఏర్పరచుకొని వారు అటు రీతిగా విధేయత చూపిస్తూ వచ్చినప్పుడు శాపగ్రస్తులైపోయారు. నాయన నశించిపోయినట్టుగా మేము చూస్తుంటున్నాం తండ్రి. ఈ పాదాల చెంతకు వస్తుంటున్నాం. మాట చెవిని పడగానే విధేయత చూపించే జీవితం మీరు మాకు దయచేయండి అయ్యా. ఎలీషా చెవిన ఒక మాట వేయగానే ఎలీషా తండ్రి ఆ ఎద్దులను కూడా మరలా ఎప్పుడైనా వ్యవసాయం మీద మనసు ఉండి నేను నష్టపోతానేమో అని అనుకొని ఆ ఎద్దులను కూడా కాల్చి చంపి ఆహారంగా పెట్టేస్తా వచ్చాడయ్యా. నిజంగా తండ్రి ఎంతటి విధేయత. యెహోషువ తన జీవితంలో కుడి ఎడమలకు తొలగొద్దు అని చెప్పినప్పుడు ఎన్నటికీ మార్గములోంచి తొలగలేదు, పక్కకు చూడలేదయ్యా. యెహోషువ విధేయత పాలు తేళ్లు ప్రవహించే ఆ ప్రదేశంలోకి ప్రవేశపెట్టుటకు కారణమవుతూ వచ్చింది. యొక్క రాత్రికాల సంబంధు ఈ బంగారు పాదమ చెంతకు వస్తుంటున్నాం. రక్తంలో విమోచించండి, పరిశుద్ధపరచండి, సరిచేయండి. ఇంకా ఎవరైనా అవిధేయత వల్ల నష్టపోతున్న పరిస్థితి వస్తే నష్టపోకుండా ఆశీర్వదించబడలాగా విధేయత నేర్పించండి నాయన. మీ దాసులు రాజేష్ కొరకు, రోజా కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ బిడ్డలను ప్రేమించి ఇంతవరకు నీ కృపలో వారిని కాచి కాపాడి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు వచ్చిన సమయాల్లో వారికి మీరు తోడుగా ఉండి ఈ దినమందు నాయన వారిని ఆశీర్వదించి అన్ని పరిస్థితులను చక్కబరిచి వారికి వచ్చిన శోధనలో, వారికి వచ్చిన బాధల్లో, వారికి వచ్చిన కష్టాల్లో, వారికి వచ్చిన కొదవల్లో, అనేక పరిస్థితులు సంభవించిన సమయాల్లో వారు మీకు విధేయత చూపిస్తూ వచ్చినప్పుడు దేవా, ఈరోజున దేవాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. కృతజ్ఞతగా ఏర్పరచబడిన కోడికను బట్టి ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు చేస్తురండి. బలపరచండి. రజనీని, సాగర్ బాబుని మీరు దీవించండి. నాగేంద్రమ్మని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. నీ సన్నిధి తోడుగుంచి మీరు బలపరుస్తురండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామం పేరిట అతి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు, పరిశుద్ధాత్మ కన్యను సహవాసం
సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు. నీవే హెచ్చాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. ఇది ఏ నా ప్రార్థన, నీ చిత్తము. ఇది ఏ నా ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. అందరికీ ప్రైజ్లాడు. అందరికీ వందనాలు. ప్రైజ్.